నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, వాస్తు స్పెషలిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏ పని స్టార్ట్ చేస్తున్నా మాకు కార్య విఘ్నాలు అనేవి జరుగుతున్నాయి. అంటే ఆటంకాలు. అవును. ఇది స్టార్ట్ చేద్దాం అని అంటే ముందే ఏదో ఒకటి వచ్చి పడిపోతుంటుంది. అవును. ఏమీ చేయలేకపోతున్నాం. జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు. అంటే ఎప్పటి నుంచో ఇలాగే ఉంది మా లైఫ్, మారట్లేదు అని చాలా మంది చెప్తుంటారు. అవును. ఎందువలన జరుగుతుంది? మా తోటి వాళ్ళు చూస్తుంటే ముందుకెళ్ళిపోయారు, మేము ఇక్కడే ఉండిపోయాము అని చెప్తుంటారు. బాధ అనిపిస్తుంది కదా. కంపారిజన్ చేసుకోవడం కాదు కదా, అందరూ ఎదగాలి కదా. అవును. అందరూ ఎదగాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఈ కార్య విఘ్నాలు అనేవి ఎందువలన వస్తుంటాయి? ఏం చేస్తే ఈ విఘ్నాలు తొలగిపోతాయి? కార్య విఘ్నం అనేటప్పుడు ప్రతి ఒక్కరి జాతకంలో బుధుడు తర్వాత కేతు ఈ రెండు బాగలేకపోతే వాళ్ళకి కార్య విఘ్నం అవుతుంది. బాగలేకపోవడం అంటే ఏంటి? అంటే ఇప్పుడు లగ్నంలోంచి థర్డ్ హౌస్, ఇప్పుడు అది కార్య విఘ్నం గురించి ఉండేది. ప్రతి విషయము సక్సెస్ కావాలంటే థర్డ్ హౌస్ బాగుండాలి. లగ్నంలోంచి ఇప్పుడు ఒకరికి మేష లగ్నము, వాళ్ళకి కుజదశ జరుగుతుంది. సో థర్డ్ హౌస్ ఎవరు? బుధుడికి సంబంధించింది. అప్పుడు మిథునం, దానికి సంబంధించిన బుధుడు నెగిటివ్ అయిపోతాడు. అప్పుడు ప్రతి పనులు కార్య విఘ్నమే. సరే, కేతు అది కామన్ గా ఎవరికైనా కానీ అది నెక్స్ట్ వచ్చి కార్య విఘ్నం ఇచ్చే గ్రహం కేతు. సో ఇప్పుడు యమగండ కాలం కూడా అంటాం కదా, దానికి అధిపతి కూడా కేతు. ఇప్పుడు ఇక్కడ కేతు అనేటప్పుడు ఏదైనా కానీ కార్య విఘ్నం చేస్తూ ఉంటాడు. జాతక రీతిగా ఆయన బాగలేకపోతే ఎక్కడ ఉంటే ఆయన డెఫినెట్ గా విఘ్నాలను ఇస్తాడని అనుకోవచ్చు. అంటే 8 మరి అస్సలు మంచి ప్లేస్. 8 మళ్ళీ ఎక్కువ కొంతమందికి ఏమైతుందంటే 6th లో ఉంటేనే మంచిదే చేస్తాడు, 12th కూడా పర్వాలేదు. కొన్ని జాతకాలకు కేతుతో మాంతి ఉంటే అస్సలు ఏ పనులు జరగవు. అసలు మరీ కార్య విఘ్నం ఉంటది. కేతు నీచం అవ్వచ్చు. తర్వాత కేతు వచ్చి ఎట్లానంటే చక్రం ప్రకారము శత్రు గ్రహాలతో ఉండకూడదు. కుజుడితో ఉంటాని అంతగా పెద్దగా మంచి చెయ్యడు. ఇప్పుడు కుజుడితో కలిసి ఉన్నాడు. గోచారంలో ఎప్పుడైనా కానీ కుజుడు వచ్చి కేతుతో కలిసి ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటది. వాళ్ళకి సర్జరీ జరుగుతుంది, లేదు దెబ్బ తాకుతుంది, యాక్సిడెంట్ మెయిన్. సో ఇవన్నీ కూడా కుజుడు కేతు కలిసి ఉన్నప్పుడు. సో అప్పుడు కార్య విఘ్నం ఇచ్చే గ్రహమే ఎవరు అంటే కేతు, తర్వాత బుధుడు. సరే, ఇప్పుడు వీళ్ళు ఇద్దరు అంటున్నాం. కొన్ని చక్రంలో కార్య విఘ్నము ఏమైతుందంటే వాళ్ళ దశను పెట్టి గ్రహాలు మారుతుంది. ఇప్పుడు మన కుజదశను పెట్టి థర్డ్ హౌస్ బుధుడు అట్లా అని చెప్పాము. కామన్ గా ఉండే గ్రహం కార్య విఘ్నం ఇచ్చేది బుధుడు కేతు అని చెప్పాము. సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి థర్డ్ హౌస్ వచ్చి శుక్రుడు అవుతాడు. ఒకవేళ తులారాశి కదా. సో అప్పుడు ఏమైతుందంటే దాని అధిపతి శుక్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో అప్పుడు కార్య విఘ్నం ఇస్తాడు. ఇప్పుడు మొన్న ఒక క్లయింట్ పెళ్లి విషయం గురించి అడిగారు. సో వాళ్ళకి ఏంటంటే సింహ లగ్నము, గురు మహాదశ జరుగుతుంది. ఆల్రెడీ లగ్నాధిపతి సూర్యుడిని నెగిటివ్ అయిపోతాడు అక్కడ. థర్డ్ హౌస్ శుక్రుడు అస్సలు మంచోడు కాదు. అప్పుడు కార్య విఘ్నం అనేది ఉంటుంది. సో ఎప్పుడు 16 సంవత్సరాలు ఉంటాడు. 16 సంవత్సరాలు పెళ్లి 16 ఏళ్ళు అంటే కార్య విఘ్నం అవుతుంది. సో అప్పుడు ఏమైతుందంటే ఒక పెళ్లి విషయమే కాదు, అదే వాళ్ళకి 10th హౌస్ కూడా అసలు చెప్పాలంటే 9th హౌస్ చక్రానికి వచ్చినప్పుడు, లేదు 10th హౌస్ చక్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైతుంది, అసలు ఇక్కడ సింహ లగ్నానికి 10th హౌస్ వృషభం అవుతుంది. ఓకేనా. సో అప్పుడు వీళ్ళకి ఏమైతుందంటే చక్రం ప్రకారము ఈ థర్డ్ 10th హౌస్, థర్డ్ అంటే కార్య విఘ్నం, 10th అంటే రెగ్యులర్ ఇన్కమ్ గురించి, జాబ్ కూడా రాకుండా బాధపడుతుంటారు. అందరు చూస్తున్నారు జాతకాలు, గురుదశ చాలా బాగుంది అని అంటున్నారు. కానీ ఎందుకు అవ్వట్లేదు? ఈ జాతకంలో ఇంత క్లియర్ గా చూస్తే కార్య విఘ్నం దేని వల్ల వస్తుంది? శుక్రుడి వల్ల. దశలో శత్రువు అయ్యాడు కాబట్టి, థర్డ్ హౌస్ కాబట్టి ఆ వర్క్ అయితే డిలే అవుతుంది. కొంతమంది పెళ్లి డిలే అవ్వచ్చు, కొంతమంది ఉద్యోగం రాకుండా ఆగిపోవచ్చు. సరే, పెళ్లికి ఎందుకు చెప్తున్నామంటే శుక్రుడు కలత్రకారకుడు కదా, దాని వల్ల. సరే, ఇప్పుడు వీళ్ళకి కొన్ని జాతకాలకు ప్రతి పనులు ఏదైనా వాళ్ళకి షాపింగ్ చేయవలన, ఏదో కొనుక్కోవాలన్నా ఏది కూడా కొనలేకుండా పోతారు. అది కూడా కార్య విఘ్నమే కదా. కొంతమంది ఏదైనా ప్రాపర్టీ కొనాలనేసి ప్లాన్ చేస్తారు. ప్రాపర్టీ కొనడానికి దొరకట్లేదండి అంటే, మంచి ఇల్లే దొరకట్లేదు, ల్యాండ్ డబ్బులు చేతిలో పెట్టుకున్నా డబ్బు లేక చాలా మంది బాధపడుతున్నారు. డబ్బులు ఉన్నా కూడా కొనుక్కోలేదు. దాన్ని ఎందువల్ల మేడం?
ఇది కార్య విఘ్నం గురించి ఉన్న గ్రహాలు థర్డ్ హౌస్ వాళ్ళ చక్రంలో వీక్ అయిపోయింది అనుకోండి, అంటే నెగిటివ్ అయిపోతే వాళ్ళకి అస్సలు సెట్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి ఏది కొనడానికి కూడా ఉండదు. సరే వీళ్ళు అనుకుంటారు, అసలు కొంతమందిలో ఏంటంటే ప్లానే చేయరు, సడన్ గా వెళ్ళి కొనేసుకుంటారు అసలు ప్రాపర్టీ కదా. వాళ్ళు అసలు మేము ప్లానే చేయలేదండి, ఏదో ఒకటి వెళ్ళాము చూసాం మంచిగా అనిపించింది, లోన్ వేసాం, లోన్ వచ్చింది, అసలు మేము కొనేసాం. కానీ డబ్బులు పెట్టుకున్న వాళ్ళు కూడా కొనలేదు. ఎగ్జాక్ట్లీ, ఈజీగా అయిపోతుంటాయి. దైవం విషయంలో కూడా ఇది జరుగుతుంది మేడం. అవును, ఇప్పుడు నేను ఆ గుడికి వెళ్ళాలనుకుంటున్నాం అండి, వెళ్ళలేకపోతున్నాం. నిజం. ఎన్నో ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాం. చాలా మంది చెప్పే మాట, గానగాపురం వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళలేక. ఎందువల్ల జరుగుతుంది మేడం ఇది కూడా? అవును, మీరు చెప్పింది నిజమే. ఒక క్లయింట్ కూడా అట్లనే మాట్లాడారు. వాళ్ళు కూడా ఏంటంటే అసలు గానకాపురం అంత ముందుగా అమ్మాయి వచ్చి ఒక 7 years బ్యాక్ వెళ్తూనే ఉండేదంట. వాళ్ళకి వీలైనంత వరకు రెగ్యులర్ గా మంత్లీ వన్స్ అన్న వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు. తర్వాత అమ్మాయికి అసలు దశ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత వెళ్ళాలని అనుకుంటే గుడి దగ్గర వరకు కూడా వెళ్ళారు. ఆ అమ్మాయికి దర్శనం మాత్రం అవ్వలేదు, పీరియడ్స్ వల్ల రిటర్న్ వచ్చేసారు. అసలు 10 days తర్వాత వచ్చే మంత్లీ పీరియడ్స్ చూడండి, ఆమెను దర్శనం చేయనివ్వలేదు చూడండి. కరెక్ట్. ఇది వరకు ఆమె ఎంత అసలు టాబ్లెట్ వాడినా కూడా అసలు ఆమెకు పని చేయలేదు చూడండి. అదే చెప్పి ఏడ్చింది ఆమె. అప్పుడు ఆమెకు చాలా నెగిటివ్ గా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి. గుడి లోపల కూడా వెళ్ళనివ్వట్లేదు. సో ఇది నేను కనిపెట్టి చెప్పాను, అమ్మ మీరు ఇంత ముందుగా వెళ్ళి ఉండొచ్చాము, ఈ 7 సంవత్సరంలో అది కూడా దాని తర్వాత స్టార్టింగ్ లో 2 years పర్వాలేదు, తర్వాత వచ్చిన ఈ 5 years లో ఏమైందంటే అసలు వెళ్ళనే ఇవ్వదు. మీరు గానకాపురే కాదు, ఏదైనా మంచి స్థలానికి కూడా గుడి లోపల వెళ్ళనివ్వదు. అసలు చాలా మందులు ఈ విషయాలు కష్టపడి నాతో ఏడ్చున్నారు, చెప్పున్నారు అసలు ఎన్నో బాధలతో, మేడం నేను గుడి లోపల వెళ్ళాలంటే ఏదో గొడవ అవుతుంది, లేదు ఎక్కువ హెడేక్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తే వచ్చేస్తున్నారు. సో అప్పుడు కార్య విఘ్నానికి మనం చెప్పినట్టుగా ఈ కేతు బుధుడు, దీనికి ఒక చిన్న రెమెడీ ఉంటుంది, అది వీలైనంత వరకు చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంటే జాతక రీతిగా చేసుకోవాలి, ఎందుకంటే నెగిటివ్ ఉన్నప్పుడు చేయనివ్వదు. థర్డ్ హౌస్ లో మాంది ఉంటానో చేయనివ్వదు. ఒకవేళ అది కార్య విఘ్నం అనేది కంటిన్యూ అవుతా ఉంటది. సో మనం ఇచ్చే రెమెడీ ఏంటంటే నార్మల్ గా జాతక రీతిగా ఏదో దోషం ఉంటే వాళ్ళకి అసలు కార్య విఘ్నం అవుతుందంటే ఈ రెమెడీ వాళ్ళకి మంచిగా అవుతుంది అనమాట. సో బట్ అయితే ఇదే వచ్చి చక్రం చాలా వీక్ ఉంది, లగ్నంని థర్డ్ హౌస్ ని మరీ నెగిటివ్ గా ఉన్న వాళ్ళకి ఈ పూజ అయితే సెట్ అవ్వదు, పని చేయదు. ఓకే సరే, మనం ఎలా చేయాలి? ఇప్పుడు బుధుడు కేతుని చెప్పాము. అవును మేడం. బుధుడికి సంబంధించింది ధాన్యం వచ్చి పెసర్లు, అది కూడా గ్రీన్ కలర్ లోనే ఉండాలి. సో అది మన ఆఫ్ ది అట్లంతా కట్ చేసింది అవన్నీ ఉండకూడదు, ముడిగా ఉన్న పెసర్లు. సో గుండు గ్రీన్ కలరే ఉంటుంది అది. అది ఏం చేయాలంటే అది కొంచెం తీసుకోవాలి, తర్వాత ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఒకటి తీసుకోవాలి. కొంచెం అంటే ఎంత తీసుకోవచ్చు అంటే జస్ట్ ఒక 100 grams తక్కువ అవి తీసుకోవాలి. ఒక 100 grams ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. జస్ట్ ఒక క్లాత్ ఒకటి కర్చిప్ సైజ్ కి ఒకటి మనం ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోవాలి. బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసి తీసుకోవచ్చు, కానీ అది కలర్ వచ్చి గ్రీనే ఉండాలి. సో అది తీసుకొచ్చి ఏంటంటే ఇంట్లో దీపం వెలిగించేసి గణపతికి ఒక 5 నిమిషాలు సంకల్పం చేసుకుని విష్ణుమూర్తి ఫోటో ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ పెట్టి దాని తర్వాత ఆ క్లాత్ పెట్టి దాని లోపల పచ్చ పెసర్లు వేసి వాళ్ళకి ఏ పనులు అయితే కార్య విఘ్నం అవుతుందో సో దాని గురించి ఫస్ట్ గణపతి దగ్గర మొక్కిన తర్వాత అక్కడ విష్ణుమూర్తిని ఒక 5 నిమిషాలు మొక్కేసి తర్వాత బుధ గాయత్రి మంత్రం చదువుకుని ఆయనకు ఆ పచ్చ పెసర్లు ఆ ముడిపు లాగా కట్టి ఒక ప్లేట్ లో పెట్టిడవాలి, అట్లా ముడిపు. సో అది ఎప్పుడు చేయాలి అంటే బుధవారం రోజు ఉదయం 6 నుంచి 7 వరకు బుధ హోరా ఉంటుంది, ఆ టైమింగ్ లో చేసి వాళ్ళకి ఏదైతే కోరిక ఉందో, ఏది విఘ్నాలు అవుతుందో, చాలా వాళ్ళకి డిలే అవుతుందో ఆ వరకు దాని గురించి వాళ్ళ దేవుడి దగ్గర సంకల్పం చేసుకోవాలి. నాకు అసలు ఈ పనులు తొందరగా సెట్ అవ్వాలి, లేదు ఇల్లు కొనుక్కోవాలన్నా, లేదు వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనాలి, లేకపోతే వాళ్ళ పెళ్లి విషయం అయినా, సో లేదు జాబ్ గురించో, బట్ దేని గురించి కోరిక పెట్టుకున్నారో ఆ పనులు విఘ్నాలు లేకుండా మంచి జరగాలని కోరుకోవాలి. సో కోరుకుని ఆ ముడిపు కట్టేటప్పుడు కట్టి స్వామి మీరే ఇది దయ మీరు ఎక్కడదా నేను మొక్కి పెడుతున్నా అని చెప్పి పెట్టేసి ఆ స్వామివారి మంత్రం అంటే గాయత్రి మంత్రం బుధ గాయత్రి ఒక 9 సార్లు లేదు ఒక ½ hour కూడా చదవచ్చు. ఓకేనా? అది ఓం గజత్ వజాయ విద్మగే సుగ అస్థాయ ధీమగి తన్నో బుధ ప్రచోదయాత్. సో ఆ మంత్రం చదువుకోవాలి. 108 times కూడా చదవచ్చు, లేదు అది కౌంట్ చేయకపోయినా ½ hour కూడా చదవచ్చు. చదివేసి ముడిపు కట్టేసి ఏదైనా ప్రసాదం
ఏదైనా ప్రసాదం పెట్టి ఆరతి ఇచ్చేవాలి. ఉమ్. సో అక్కడ బుధ భగవానుడు ఏంటంటే ఆ పచ్చ పెసరులోదా ఉన్నట్టుగా. సో వీళ్ళకి ఎప్పుడైతే పనులు మంచిగా అవుతుందో, వీళ్ళు అనుకున్న పనులు అయిన తర్వాత ఇంటి చుట్టుపక్కల నవగ్రహాల గుడి ఉంటుంది, అక్కడ తీసుకెళ్లి అక్కడ గుడిలో ఉండీల్లో వేసేసి, లేకపోతే స్వామివారి పాదాల దగ్గర ఆ ముడిపుని పెట్టేసి నెక్స్ట్ ఏం చేయవచ్చామంటే వాళ్ళు ఒక 14 ప్రదక్షిణం చేసుకోవాలి. ఇదే అంటే బుధుడి గాయత్రి మంత్రమే చదవాలి. సో అట్లా బుధవారం రోజు అక్కడ ఎవరికైనా ఒక 5గురికి అన్నదానం ఇవ్వచ్చాము. తర్వాత ఏంటంటే ఆ స్వామి వారికి మెయిన్ అయితే ఒక అభిషేకం చేసుకుని రావచ్చు, అర్చన కూడా చేయవచ్చు. అది చేసుకుని రావడం వల్ల వాళ్ళకి కార్య విఘ్నాలు అనేది ఉండదు. సో నెక్స్ట్ కేతు చెప్పాం కదా, ముడుపు ఎన్ని రోజులు చేయాలి మేడం ఇలా? ముడిపు వచ్చి మనం వచ్చి ఇక్కడ 5 బుధవారం 5 బుధ హోరా ప్రతి బుధవారం చేస్తూ అంటే ఒకవేళ ఉదయం మిస్ అయిందంటే మధ్యాహ్నం 1 to 2 మధ్యలో కూడా బుధ హోరానే వస్తుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. ఉదయం అసలు మాక్సిమం అది నిజంగా చేసేవాళ్ళు ఉదయం చేసుకుంటే మంచిది, ఫలితం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అట్లా టైం లేదు వాళ్ళకి, ఒకవేళ నైట్ షిఫ్ట్ ఉన్నది ఏదో సమ్ రీజన్ వల్ల అట్లా ఉంటే కూడా మార్చుకోవచ్చు. అయితే బుధ హోరా ఏ టైం వస్తుంది ఎట్లా సెర్చ్ చేస్తే కూడా తెలుస్తుంది వాళ్ళకి, అట్లా కూడా చేసుకోవచ్చు. అయితే మన కంట్రీలో ఉండే బుధ హోరా టైమింగ్స్ వేరు, వేరే కంట్రీలో వేరే ఉంటాయి, మీకు తెలిసే ఉంటది. సో అది సన్ రైజ్ అని పెట్టి చేంజ్ అవుతుంది. సో ఇట్లా చేసుకోవడం మంచిది. నెక్స్ట్ గణపతికి, కేతుకు అధిపతి గణపతి. దీనికి ఏంటంటే విఘ్నేశ్వరుడు అని చెప్తాము. సో ఇంకొకటి ఏంటంటే విఘ్నాలు లేకుండా ఉండడానికి ఆయన పేరు విఘ్నేశ్వరుడనే వచ్చింది. సో మనం ఏంటంటే ఇంటి ముందుగా చాలా గణపతి విగ్రహాలు ఉంటుంది, లేదు ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లో గణపతి ఫోటో ఉంటుంది. ఒక తమలపాకు తీసుకోవాలి, దాంట్లో ఏంటంటే 7 తమలపాకులు, యాక్చువల్గా 7 తమలపాకులు, ఎందుకంటే అంటే కేతుకు సంబంధించిన నెంబర్ 7 కదా, దానివల్ల దాని లోపల కొంచెం అందులో ఏంటంటే పసుపు కొంచెం కుంకుమ వేసేసి దాంట్లో ఒకే ఒక వక్క వేసి అట్లా దండలాగా పువ్వుల దండ ఎట్లా చేస్తాము సో అలా చేసి స్వామి వారికి గణపతికి మొక్కోవాలి, మాకు విఘ్నాలు లేకుండా స్వామి మాకు మంచిగా ఈ పనులు జరగాలని. ఎందుకంటే ఇప్పుడు మన బుధుడికి చెప్పాము, బట్ ఇక్కడ కేతుకు సంబంధించింది చేయాలి. అప్పుడు ఏమైతుందంటే గణపతికి అసలు దండలాగా అవి వేయాలి. నేను చెప్పింది ఏంటంటే పసుపు కుంకుమ వక్క పెట్టి తమలపాకు చక్కగా లాగా పువ్వుల దండ ఎట్లా అల్లుతాము సో అట్లా 7 కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ ఫోటోకి అట్లా వేసేసుకోవచ్చు. వేసిన తర్వాత గణపతి మూల మంత్రం చదవచ్చు, లేదు ఆయనది గాయత్రి మంత్రం చదవచ్చు. సో ఇక్కడ ఏంటంటే గణపతి అష్టకం కూడా ఉంటుంది. సో ఇవి ఏదైనా వాళ్ళకి ఏది వీలవుతుందో అవి చేసుకుని ఆయన మీద ఫుల్ నమ్మకం పెట్టేసుకొని చేయాలి. ఆయనకి ఏదంటే ఎక్కువ అరటిపండు, సో వేరే ప్రసాదం ఏదైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటని పెట్టవచ్చు. ఇవి పెట్టి ఆరతి ఇవ్వడం. ఇది ఎప్పుడు చేయవచ్చు అంటే రోజు యమగండ కాలం వస్తుంది, అట్లా 7 రోజులు యమగండ కాలంలో చేసుకోవచ్చు. లేకపోతే మాకు 7 రోజులు కంటిన్యూగా చేయడం వీలు కాకపోతే ప్రతి సోమవారం రోజులు, ఎందుకంటే కేతుకు సంబంధించిన వారం వచ్చి సోమవారమే వస్తుంది. సో అట్లా 7 సోమవారాలు చేసుకోవచ్చు. అది దానికి ఉదయం 6 to 7 అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే చంద్రహోర కేతుకు రిలేటెడ్ గా ఉంటుంది. న్యూమరాలజీ పరంగా 2, 7 రెండు చాలా మంచి నెంబర్, లక్కీ నెంబర్. ఇప్పుడు 2nd నెంబర్ లో పుట్టిన వాళ్ళకి ఏంటంటే 7th నెంబర్ లో పుట్టిన వాళ్ళు మ్యాచ్ అవుతారు. ఇప్పుడు 2nd డేట్ కానీ సో ఇక్కడ ఏమైతుంది 11th డేట్ లో పుట్టిన వాళ్ళకి 25 ఈ డేట్లంతా మ్యాచ్ అవుతుంది చెప్తూ ఉంటాం. సేమ్ అట్లనే చంద్రుడు ఓరాలో ఆ కేతుకు సంబంధించిన ఆ టైం కాబట్టి గణపతికి ఆ టైంలో పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. రైట్. ఆ మాలను ఏం చేయాలి మేడం తర్వాత? ఇప్పుడు ఈ మాల దేవుడి దగ్గర మనం వేసి కడతాము. ఇదే మనం వచ్చి ఇప్పుడు ఈ వారం సోమవారం పెడతాము అనుకోండి, దాన్ని తీసి ఒక పక్కకు ఒక ప్లేట్లోనో ఒక బాక్స్ లో వేసి పెడుతూ రావాలి. ఇలా 7 వారాలు చేసిన తర్వాత ఆ 7 దండని పారే నదిలో తీసుకెళ్లి వేయాలి. సో వీళ్ళ పనులు అయిన తర్వాత అంతవరకు సేఫ్ గా ఒక డబ్బాలో పెట్టవచ్చు. అది తమలపాకు అనే దానికి మీనింగ్ ఏంటంటే మనకు వచ్చి స్వామి వారు ఆంజనేయ స్వామి సీతాదేవికి వెళ్ళి దండ వేశాడు, దీన్ని తమిళ్లో వెట్రి ఇలే అంటారు. వెట్రి అంటే సక్సెస్. అందుకే ఆ దండ వేస్తే ప్రతి పనులు మనకు విజయం వస్తుంది అనేది మీనింగ్. అది దాని వల్ల వెట్రి ఇలే అంటారు. సో ఇది వేయడం వల్ల చాలా బాగుంటుంది. అందులో అమ్మవారి శక్తి పసుపు కుంకుమ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే విఘ్నేశ్వరుడికి సంబంధించిన వక్క, సో ఇదంతా ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా అవి చేయడం వల్ల ఫలితం అనేది వస్తుంది. బ్యూటిఫుల్ మేడం, చాలా చక్కగా తెలియజేశారు. సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా ఈ రెమెడీస్? సూతకం అంటే 16 రోజులదా చూడాలి లెక్క. ఎప్పుడైనా ఎవరైనా అందరూ ఏమనుకుంటారు ఈ విషయం తప్పకుండా చెప్పాలి, 1 year వేస్ట్ అయిపోతుంది కదా, అట్లా కాదు. 1 year వరకు అన్నం తినకుండా ఉండమంటే ఉంటారు.
డబ్బులు సంపాదించుకొని ఉంటామా? ఆ, ఉండవు. మంచి పనులు ఏది చేయకూడదని అట్లా కాదు. యాక్చువల్గా ఆ కాలంలో ఎందుకు చెప్పెట్టారంటే ఒక ఆత్మ అనేది 16 రోజుల వరకు అది స్టెప్ బై స్టెప్ దేవుడి దగ్గర వెళ్తుంది. రైట్. అప్పట్లో ఏ పనులు మనం పెట్టి మన వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని చెప్తారు. అంతేగాని ఒక్క సంవత్సరం వరకు ఏది పార్టీలు ఫంక్షన్లు చేసుకోకూడదు. కానీ ఆనందంగా ఎంజాయ్ చేయడం చేయకూడదు. ఎందుకంటే Hmm. వాళ్ళకి మన రెస్పెక్ట్ ఇవ్వాలి Exactly. కాబట్టి. కానీ వీళ్ళేమనుకుంటారు 1 year వరకు పూజలు ఏం చేయొద్దు. చేయకూడదు, Hmm. ఏం చేయకూడదు అంటే తప్పకుండా దేవుడికి దీపం వెలిగించి Hmm. 16 రోజులు అయిన తర్వాత ఏదైనా ప్రసాదం పెట్టాలి. Right. అసలు అవి చాలా మంది భయపడుతూ ఉన్నారు. చేయట్లేదు. ఇంకా కూడా Hmm. నేను చాలా సార్లు నేను దగ్గర దగ్గర 20 సంవత్సరాలుగా ఇక్కడ వచ్చి ఈ Hmm. టీవీ ఫీల్డ్ లో వచ్చిన తర్వాత నేను ఎప్పుడో మీడియాలో వచ్చిన తర్వాత Hmm. 20 సంవత్సరాలుగా ఈ విషయాలు నేను చెప్తూనే ఇంకా ఉన్నా. అడుగుతున్నారు ఇది. 16 రోజులు అయిన తర్వాత చక్కగా చేయవచ్చు. చేసుకోవచ్చు. పూజలు చేసుకోవాలండి. Hmm. అది చేసుకుంటుందా మన ఇంట్లోనే Power. ఏదైనా పవర్ అనేది మనకు దేవుడు పాజిటివ్ ఇవ్వాలంటే అంతే కదా. కరెక్ట్ మేడం. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన క్లయింట్ ఒకరు వచ్చారు. సో వాళ్ళ వైఫ్ వచ్చి 9 months అసలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు US లో వదిలేసి వచ్చారు. వాళ్ళ ఫాదర్ చనిపోయారని. తర్వాత ఏమైందంటే తను అసలు రిటర్న్ వెళ్ళాలంటే అసలు వీసా రావట్లేదు. అక్కడ ఆమెని చూసుకోవడానికి ఎవ్వరు లేదు. చాలా బాధపడిపోయారు. Hmm. నేను అన్నాను మరి 1 year ఇప్పుడు నేనే కొరి పెట్టానండి 1 Hmm. year వరకు ఏం చేయకూడదు అంటాను. అరే. అట్లయితే మీరు ఇంకా వెళ్ళలేదు. అంతే. నేనేమన్నా మళ్ళీ మీ ఇష్టం, ఇంకా నేనేం చెప్పాల్సింది చెప్పాను మీకు. చెప్పారు. 1 week వెయిట్ చేశాడు. ఇంకా అసలు డిలే అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. నాకు అర్థమే కాలేదు నన్ను. మళ్ళీ వచ్చి మేడం మీరు పూజలు చేయకపోయినంటే నేను పూజ చేసిన 3rd day వచ్చింది వెళ్ళిండు ఆయన. సో నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే 1 year దాకా చేయకూడదు అంటే అసలు ఏ పనులు అవుతాయి చెప్పండి. దీపం తప్పకుండా వెలిగించాలండి ఇంట్లో. లేకపోతే చీకటి పడిపోతే ఇంకా నెగిటివ్ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది ఇంట్లో, కానీ పాజిటివ్ రాదు. రైట్. సో తప్పకుండా మనం ఇదే చేయాలి. విషయాలు చూసుకోవాలి, చేయాలి ఇది. బ్యూటిఫుల్ మేడం. చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ కార్య విఘ్నాల నుంచి అందరూ కూడా బయటపడి చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలి. ఇవి చేసిన తర్వాత కూడా వర్కౌట్ అవ్వట్లేదంటే ఒక్కసారి ఖచ్చితంగా జాతక పరిశీలన చేసుకోండి. మేడం గారిని ఒక్కసారి కన్సల్ట్ చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.